Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna. श्री नरसिंहदेव भगवान प्रहलाद महाराज अनंत देव भगवान की जय। श्री श्री लक्ष्मी नरसिम्हा स्वामी की जय। जगद्गुरु ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्कृतिं। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपाकुमाराय गोविंदाय नमो नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचारं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। సో ఈరోజు మీకు అందరికీ అనిపిస్తుండొచ్చు కొత్తగా ఈరోజు మనం నరసింహస్వామికి సంబంధించినటువంటి కవచంతో పాటు నరసింహ కవచంతో పాటు ఇందాక నేను చదివిన నరసింహ కవచం ఉంది. అది మీరు ఎవరైనా చదువుకోవచ్చు. మీరు ఫోన్లో కొడితే వస్తుంది నరసింహ కవచము. చాలా మంచిది. చాలా అంటే దాంట్లో అసలు మీకు కవర్ చేయంది లేదు. ప్రతీది కూడా నరసింహ కవచంలో కవర్ చేశారు. భగవంతుడు తిలకం పెట్టుకునే దగ్గర నుంచి కవర్ చేశారు. తిలకం పెట్టుకుంటే భగవంతుని ధ్యానిస్తూ ఏం ప్రయోజనం, నరసింహస్వామిని కనుక గుర్తు చేస్తే ఏం ప్రయోజనం, నరసింహస్వామిని కనుక మీరు ప్రార్థన చేస్తే మీకేం లాభం, సో మీరు ఎలాంటి కష్టాల నుంచి ఉద్ధరించబడతారు, మీకు ఎలాంటి లాభం జరుగుతుంది, అసలు నరసింహస్వామిని ఎందుకు మనం చెప్పాలి, ఇది మనం చెప్తున్నామా నేను చెప్తున్నానా కాదు. సాక్షాత్తు సత్యయుగంలో, సత్యయుగం అంటే మొట్టమొదటి యుగం, కృతయుగం అంటారు. ఈ యుగానికి ముందు 3 యుగాలకి ముందు సత్యయుగం ఉంటుంది. ఆ యుగంలో సాక్షాత్తు ప్రహ్లాదుని యొక్క వరద అంటే భగవంతుడు తన యొక్క అంశాన్ని ప్రహ్లాదు రూపంలో, భక్తి రూపంలో. చూడండి, మనం అందరం మన ఇళ్ళల్లో మనం అనుకుంటాం, మనం అనుకుంటాం మనము కేవలం ఇళ్ళల్లో మనము సందర్భం వచ్చినప్పుడు మాంసం తింటున్నాం, అవునా, మాంసంతో మంచిగా విందు ఏర్పాటు చేసుకుంటున్నాం, మద్యం తాగుతున్నాం. అట్లా మనందరం కూడా యాక్చువల్లీ అనుకుంటున్నాం, సో మనందరం చాలా చక్కగా ఉన్నామని. అలానే పూర్వము సత్యయుగంలో సో ఈ రాక్షసులు మనుషులని తినేవారన్నమాట. సో రాక్షసులందరూ ఒకప్పుడు ఏంటంటే సత్యయుగంలో చెడు ఒకవైపు ఉండింది, మంచి ఒకవైపు ఉండింది అనమాట. అంటే గుర్తించవచ్చు, చెడుని గుర్తించడానికి వీలుంది, మంచిని గుర్తించడానికి వీలుంది. ఎట్లయితే కూరగాయల మార్కెట్కి పోతే కూరగాయలు దొరుకుతాయి, మాంసం మార్కెట్కి వెళ్తే మాంసం దొరుకుతుంది. అలా క్లారిటీ ఎలా ఉంటుందో ఆ యుగంలో ఎలా ఉండేదంటే చెడు ఒకవైపు, మంచి ఒకవైపు ఉండేది. అందుకనే భగవంతుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే చెడు అంతా ఒకవైపు పెరిగిపోయినప్పుడు, చెడు ప్రజ్వరిల్లుతున్నప్పుడు, అధర్మం పెరిగిపోయినప్పుడు, సో అసత్యం పెరిగిపోయినప్పుడు, అవిశ్వాసం పెరిగిపోయినప్పుడు, నిందలు పెరిగిపోయినప్పుడు, ఇతరులని హింసించడం పెరిగిపోయినప్పుడు, మోసం చేయడం పెరిగిపోయినప్పుడు, ఇతరులని ద్వేషించడం పెరిగిపోయినప్పుడు, ఈ ఏదైతే ధర్మాన్ని పాటించే వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు భగవంతుడు ఆ తక్కువగా ఉన్న వారి సంఖ్యని ఉద్ధరించడానికి, ఆ సాధువులను ఉద్ధరించడానికి, ఆ మంచి మార్గాన్ని పాటిస్తున్నటువంటి వారిని ఉద్ధరించడం కోసం భగవంతుడు స్వయంగా తాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే పరిత్రాణాయ సాధూనాం. ఎవరైతే మంచి మార్గంలో వెళ్తారో, నా మార్గంలో వెళ్తారో, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారో వారందరినీ కూడా రక్షించే బాధ్యత నాది అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఎవరైతే ఈరోజు వాళ్ళు సుఖిస్తుండొచ్చు, మీకు అనిపిస్తుండొచ్చు వాడు చాలా చెడ్డవంతుడు, వాడు చాలా గుణవంతుడు కాదు, వాడు అధర్మవర్తనుడు, కానీ అయినా కూడా వాడికి చాలా డబ్బు వస్తుంది, వాడు ఆనందంగా ఉంటున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ వాడు ఒకరోజు ఎలా నలిపివేయబడతాడంటే, నూలి పురుగు ఎలా అయితే నలిపివేయబడుతుందో, బియ్యంలో నుంచి మీరు పురుగులు ఎలా ఏరేస్తారో, ఎలా అయితే చెడు వస్తువుని విసిరి పాడేస్తారో, నోట్లో ఊరిన చెడు ఉమ్మిని మీరు ఎలా అయితే ఉమ్మేస్తారో అంతకంటే హీనంగా వాడు శిక్షింపబడతాడు. ఇది తథ్యం, ఇది తథ్యం, ఇది తథ్యం అని భగవంతుడు చెప్తున్నారు. అది ప్రహ్లాదుని యొక్క, మనం నరసింహస్వామి యొక్క యుగంలో తెలుసుకోవచ్చు. స్వయంగా ప్రహ్లాదుడు రాక్షసి కడుపులో పుట్టారు, ఎలా అయితే మనలాగానే. మన హృదయం పూర్వీకులందరూ కూడా మంచి చాలా కొంతమంది నిష్ఠగా ఉండేవారు, కానీ రాను రాను అది దయ అనేది తగ్గిపోయి, సో మనకి 3 యుగాలలో 3 వస్తువులు అనేవి తగ్గిపోయాయని చెప్తారు. ఒకటి ఏంటంటే, సో మనకి సత్యయుగంలో సత్యం తగ్గిపోయింది. సత్యం తర్వాత సత్యం మాట్లాడడం అనేది తగ్గిపోయింది. ఎక్కడ? త్రేతాయుగంలో సత్యం మాట్లాడడం లేదు. ఒక ధర్మదేవత ఒక కాలు పోయింది. రెండవది ద్వాపరయుగం వచ్చేసరికి దాని తర్వాత సత్యం పోయింది, ఒక ధర్మదేవత ఒక పాదం పోయింది, తపస్సు శక్తి పోయిందన్నమాట. తపస్సు శక్తి పోయింది అంటే మనము తపస్సు చేసేటువంటి శక్తిని కోల్పోయాం, అంటే మన యొక్క ఆయుష్ తగ్గిపోయింది, తపస్సు శక్తి పోయింది, రెండవ పాదం పోయింది. దాని తర్వాత ద్వాపరయుగంలో దయ అనేది పోయింది. ద్వాపరయుగంలో దయ అనేది పోయింది. ఈ కలియుగంలో 3 లేవు, దయ లేదు, సత్యం లేదు, తపహ కూడా లేదు. కేవలం ఈ కలియుగంలో దానం ఉంది, దాన గుణం ఉంది. మనందరి దగ్గర దాన గుణం ఉంది. ఏం గుణం? ఎవరైనా మేము పూజ చేస్తున్నాం, దానం ఏమంటే ఇచ్చేస్తాం. దానం ఇచ్చే గుణం మాత్రమే మిగిలిపోయింది కలియుగంలో. మిగతా ఏ గుణం? దయ లేదు. దయ ఉండుంటే మన ఇతర జంతువుల్ని, జీవుల్ని చంపడానికి మనకి మనసు ఉంటుంది. సో దయ అనేది పోయింది. సో ఎప్పుడైతే అలా శబ్దం మాత్రం వినిపించింది, రూపం కనిపించలేదు. ఇప్పుడు బ్రహ్మ అన్నారు, మేము ఎందుకు వచ్చామో మీకు తెలుసయ్యా, ఇంతసేపు వాడినాం కదా, కనీసం దర్శనం అని ఇవ్వండి. సరే నేను దర్శనం ఇస్తానని చెప్పేసి దర్శనం ఇస్తారు భగవంతుడు. ఇస్తే ఆ భగవంతుడి యొక్క సుందరమైనటువంటి రూపం చూసి బ్రహ్మ ఒక్కరే నిలబడ్డారు. మిగతా దేవతలందరి కళ్ళన్నీ ఇలా ఏదో సడన్గా ఫోకస్ కొడితే ఎట్లా అవుతుంది మన కళ్ళు, అట్లా అందరూ కూడా ఇట్లా చెమర్చారన్నట్టు. భగవంతుడిని సాక్షాత్తు చూడలేకపోయారు దేవతలందరూ. అంత ప్రకాశవంతమైనటువంటి రూపం భగవంతుడు. ఎవరిది? విష్ణుమూర్తి చెప్తున్నారు. ప్రభో వెంకటేశ విభో శ్రీనివాస నమో దేవదేవ నమో సర్వరూప. ప్రభో వెంకటేశ విభో శ్రీనివాస ప్రభో వెంకటేశ విభో శ్రీనివాస నమో దేవదేవ నమో సర్వరూప. ఎట్లా పాడుతున్నారంటే రోమాలన్నీ ఇట్లా నిక్కబడుస్తున్నారు, భగవంతుని స్తుతిస్తున్నారు ప్రేమతోటి. అప్పుడు ఆ కష్టాన్నంతా భగవంతుడికి తెలుసు కదా. సరే ఏం చేయాలి మరి, భూమాత కష్టాలు ఉన్నాయి కదా, సరే నేను దానికి ఉపాయం ఆలోచించిన, మీరందరూ కూడా మీ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోండి, కొన్ని రోజులు మీరు ఈ బాధలు భరించాల్సిందే. నా యొక్క అంశ స్వయంగా ప్రహ్లాదుని రూపంలో హిరణ్యకశిపుని యొక్క పుత్రుడిగా జన్మిస్తాడు.
ఆయనకి మృత్యు అక్కడనే వస్తుంది. చూడండి, శివుడు చాలా కరుణామయుడు. దేవదేవదవలాచల మందిర గంగాధరాహర నమో నమో. చాలా కరుణామయుడు అండి. అసలు శివుడి యొక్క భక్తి చేస్తే అసలు ఇట్లా ఏది అడుగుతుంది ఇచ్చేస్తాడు. అందుకనే హిరణ్యకశిపుడు రాక్షసుడని తెలిసినా కూడా ఆయనకి వరం ఇచ్చేసాడు. ఏమని ఇచ్చిండు? నాకు సావద్దంటే అది నా పరిధిలో లేదు, కానీ అంటే నీ పరిధిలో లేదా, సరే నేను రాత్రికి చావద్దు, పాస్, ఓకే. నేను పగలు చావద్దు, ఓకే. నేను మనుషుల చేత చంపబడద్దు, ఓకే. నేను ఏ జంతువుల చేత చంపబడద్దు, ఓకే. నేను ఏ ఆయుధం చేత చంపబడద్దు, ఓకే. అన్నీ ఇట్లా అడిగాడు. ఆయన వరం ఇచ్చేశాడు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. తెలివి ఆయనకే ఉందా? రాక్షసుడికి అంత తెలివి ఉంటే రాక్షసుని సైతం పుట్టించిన భగవంతుడికి ఎంత తెలివి ఉండాలి? అవునా కదా? ఇప్పుడు మిషనరీ ఉంది, దాన్ని మనం తయారు చేస్తాం. ఆ మిషన్ని తయారు చేసిన వాడికి తెలుస్తుంది ఏ బోల్ట్ ఎక్కడ లూజ్ అయితే ఏది టైట్ చేయాలి. అప్పుడు మరి అందరు అనుకున్నారు, మీరు ఆల్మోస్ట్ ఆల్ మన శంకరుడు పరమాత్మ ఆయన చావు లేకుండా వరం ఇచ్చాడు కదా, ఎట్లా సాధ్యమంటే మీరు కొండి నేను చూసుకుంటా అని చెప్పారు ఆయన. అలా భూమాతని అలా పంపించేసి ఓదార్స్తూ భూమాత ఏడుస్తూ తిరిగి తర్వాత ప్రహ్లాదుడు జన్మించి చాలా వరకు ప్రహ్లాదుని యొక్క రూపంలోనే చూడండి ఎన్నో బాధలు పెట్టారు. ప్రహ్లాదుని మీరు సినిమా చూస్తే కొద్దిగానే చూపించారు, కానీ భాగవతంలో మీరు ప్రహ్లాద్ యొక్క దుర్ధవ్యం చదువుతూ ఉంటే ఏడుపు వస్తుంది. దుర్ధవ్యం చదువుతుంటే, ఎందుకంటే మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం అదృష్టవంతులు. ఎందుకంటే మన తల్లిదండ్రుల్లో మనల్ని చాలా చక్కగా పోషణ చేసి చక్కగా మనకి బట్టలు, చక్కగా మనకి ఫుడ్, ఆహారం అంతా అందిస్తున్నాం మనమందరం మన పిల్లలకి. కానీ సత్యయుగంలోనే ప్రహ్లాదుడు, అది కూడా భగవంతుడి అంశలో జన్మించినటువంటి ప్రహ్లాదుడు స్వయంగా తాను కన్న తండ్రి చేత ఎన్నో బాధలను అనుభవించాడు. స్వయంగా తండ్రి చేత చంపబడడానికి ప్రయత్నాలు, అవునా? హత్య చేయండి, ఈయనని తీసుకుపోయి చంపేయండి, సముద్రంలో పారేయండి, అగ్నిలో పారేయండి, చీకటి కొట్టులో పాడేయండి. ఇప్పుడు ప్రహ్లాద్ చెప్తున్నారు ఏమనంటే, కనులకు వెలుగు నీవే కావా, కనబడు చీకటి మాయే కాదా, నిన్ను గనలేని ప్రాణి బ్రతుకే నిజముగా చీకటి అవుగా దేవా. ఎవరైతే నిన్ను చూడరో వాళ్ళు కదా నిజమైన చీకట్లో ఉన్నారు. ఈ మామూలు చీకటి నన్నేం చేస్తుంది, ఈ మామూలు చీకట్లో తీసుకొచ్చి నన్ను పడేస్తే నాకు భయం అనిపిస్తుంది అనుకుంటున్నారా? కాదు, మీరు అజ్ఞానం అనేటువంటి, నేను శరీరం అనేటువంటి అంధకారంలో మీరు అందరూ ఉన్నారు. చూడండి, నా యొక్క ఇంద్రియాలు, నాకున్నటువంటి స్టేటస్, నాకున్నటువంటి అహంకారం, నాకున్నటువంటి దర్పం, నాకున్నటువంటి పదవి, ఇవన్నీ మిమ్మల్ని ఒక హెచ్చు స్థాయిలో ఉంచుతున్నాయి కదా. అది చూసుకొని కదా మీరు మురుస్తున్నారు. అది కదా నిజంగా మీరు అంధకారంలో ఉన్నట్టు, మీరు అజ్ఞానంలో ఉన్నట్టు కాదా అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజ్ పాడుతున్నారు. ఏమంటున్నారు? అండగనుండా విధాత నీవు, ఆకలి తప్పుల బాధే లేదు, నారాయణ నామామృత రసమే, నారాయణ నామామృత రసమే, అన్నము పానము కావా దేవా. నారాయణ నారాయణ అంటేనే సరిపోతుంది, అది నా కడుపు నిండిపోతుంది. నాకు దూపేయదు, దప్పికేయదు, ఆకలేయదు, నిద్ర రాదు. ఎందుకు తెలుసా? నేను ఆత్మతృప్తిలో ఉన్నాను. ఆత్మకి ఏం అవసరమో అది తింటున్నాను, ఆత్మకి ఏది అవసరమో అది పీలుస్తున్నాను, ఆత్మకి ఏది అవసరమో అది నేను ఆస్వాదిస్తున్నాను. కానీ మీరు మీ శరీరానికి ఏం అవసరం అది తింటున్నారు. ఈ శరీరాన్ని నిలబెట్టడానికి ఆహారం తింటున్నారు, ఈ శరీరాన్ని నిలబెట్టడానికి అనవసరమైంది తింటున్నారు. ఈ శరీరంలో ఈ ఇంద్రియాలని పోషించడం కోసం తినకూడని వస్తువుని మీరు తింటున్నారు. తినకూడని వస్తువు తిని కర్మని తీసుకొచ్చుకుంటున్నారు. ఎవ్రీ యాక్షన్ అపోజిట్ టు ఈక్వల్ రియాక్షన్ అంటారు ఇంగ్లీష్లో న్యూటన్ లా సిద్ధాంతం ప్రకారం. మీరు చేసే ప్రతి కర్మకి చర్య ఉంటుంది, చర్యకి ప్రతి చర్య ఉంటుంది కదా. సో మీరు చేసే ప్రతి చర్యకి ఇంకొక చర్య ఉంటుంది. మీరు అనుకోవద్దు, ఎవరు చూడట్లేదు అనుకోవద్దు.
ఒకరోజు ఒక గురువు ఏం చేశారంట, అన్ని అరటి పళ్ళను తీసుకొని అందరికీ ఇచ్చి, ఎవరు చూడకుండా ఈ పండుని మీరు తినేయాలి, ఎవరు చూడకుండా అయితే పండు తింటారో వాళ్ళకి ముక్తి నేను ప్రసాదిస్తా, అంటే మంచి వరం ఇస్తా అని చెప్తారు. అప్పుడు అందరూ వెళ్ళి, ఒకరు ఆ తలుపు సాటుకి వెళ్ళి తిన్నారు, ఒకరు చెట్టు సాటుకి వెళ్ళి తిన్నారు, ఒకరు ఎక్కడో చీకటి గదిలోకి వెళ్ళి తిన్నారు. అట్లా అందరూ ఒక్కడెక్కడో తినేశారు. కానీ ఒక్కరు మాత్రం ఉంటారు కదా, లక్ష్మీనారాయణ ప్రభు సుంటోళ్ళు, నాయసుంటోళ్ళు, మీ మళ్ళీ లాంటి వాళ్ళు తినలేక తీసుకొచ్చాడు. అందరు చేతి చూపిండి, అందరు తిన్నారా? అందరు తిన్నాం. ఎక్కడెక్కడ తిన్నారు? పలానా దగ్గర తిన్నాం. ఓకే, మరి ఎవరు తినలేదు? నేను తినలేను సార్. ఎందుకు తినలే? ఎక్కడ తినాలి? అక్కడ చూస్తే సూర్యుడు చూస్తున్నాడు, వెలుతురు ఉంది, అవునా? పంచభూతాలు ఉన్నారు, గాలి ఉంది, అవునా కదా? వాళ్ళు లేకుండా నేను ఎలా తింటా? సాక్షి లేకుండా తింటాం అనుకుంటున్నారా? కాదు. పోనీ అన్నిటికంటే హృదయంలో ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, ఆత్మ ఉంది. ఆ ఆత్మ పరమాత్మకి సంబంధించిందే, అది భగవంతుడికి సంబంధించిందే. ఆయన సాక్ష్యం లేకుండా నేను ఏదైనా తింటానా? ఒకరోజు ఒక క్వశ్చన్ అడిగారంట ధర్మరాజుని. ఏమనంటే, మీరు కృష్ణుడి యొక్క దోస్తులు, కృష్ణుడు మీకు దోస్తు, కృష్ణుడు మీకు బాగా అండ, ఆపద్బాంధవుడు, మరి మీరు ఆయన ఉండంగా పోయి ఎట్లనయ్యా ఆ మాయాజూదంలో చిక్కుకున్నారు? మీరు ధర్మరాజు కదా, మీరు నలుగురి పాండవులు, మీరు నలుగురి అన్నదమ్ములకి చెప్పొచ్చు కదా, మీరు సర్వశాస్త్రాలను చదివారు కదా, ఉపనిషత్తులను చదివారు కదా, మీ తల్లిదండ్రులు చాలా చక్కగా మీకు సంస్కారం నేర్పించారు కదా, మీరు పోయి మాయా అనేటువంటి జూదంలో ఎలా చిక్కుకున్నారయ్యా? మీకు భగవంతుని అడగాలని తెలీదా? తెలియకనే, భగవంతుడి పర్మిషన్ తీసుకోకనే మాయలో చిక్కిపోయినాము. మాయలు ఎప్పుడు చిక్కుతామో, భగవంతుడికి ఒక్క క్షణం దూరంగా ఉన్నా మాయలో చిక్కుతాం. ధర్మరాజు అదే చెప్పాడు, భగవంతుడిని మేము ఒక్క క్షణం పాటు దూరం పెడితే మమ్మల్ని ఆ మాయ జూదంలో చిక్కుకోలాగా చేసి, మా పత్నిని కూడా అందులో తీసుకుపోయి పెట్టేలాగా చేసి, మా యొక్క రాజ్యాన్ని అంతా కూడా అందులో తీసుకుపోయి పెట్టి మమ్మల్ని 14 సంవత్సరాలు వనవాసంలో ఉండేలాగా చేసింది మాయ. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క క్షణం భగవంతుని దూరం పెడితేనే. అలాంటిది మీ జీవితంలో, మన జీవితంలో భగవంతుడు ఎంత దూరంగా ఉన్నాడో మీరు ఆలోచించండి. భగవంతుని మీరు ఎంత దూరంగా ఉంచుతున్నారో ఆలోచించండి. ఒక రోజులో భగవంతుడికి మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారో ఆలోచించండి. ఒక వారంలో భగవంతుడికి మీరు ఎంత సమయం ఇస్తున్నారో ఆలోచించండి. భగవంతుడి చింత మీరు ఏం చేస్తున్నారో ఆలోచించండి. భగవంతుడి యొక్క చింత మీ హృదయంలో ఏ విధంగా జరుగుతుందో మీరు ఆలోచించండి. భగవంతుడికి కైంకర్యం మీరు ఎలా సమర్పిస్తున్నారో మీరు ఆలోచించండి. ఏమి చేయట్లేదు, కేవలం నీ శరీరం కోసం మాత్రమే చేస్తున్నాం, కేవలం నీ శరీరం కోసం. అలా హిరణ్యకశిపుడు కూడా కేవలం నేనే ఈ 3 లోకాలు నేనే పరిపాలిస్తా, నా నామాన్నే జపించాలి, నా యొక్క పూజనే చేయాలి. మీరు నామనామం అనద్దు, నా నామమే అనాలి, ఓం హిరణ్యాక్షాయ నమః అనాలి. చివరిగా కన్న తల్లితోటి విషం పెట్టించారు. ఎవరికి? ప్రహ్లాదుడికి. మరి ఈ రోజుల్లో మనకు అట్లాంటి కష్టాలు ఉన్నాయా? స్వయంగా తండ్రే చంపుపోండని పంపించినాడు. ప్రహ్లాదుకు ఉన్న కష్టాలు ఉన్నాయి, మనకి మీరు అందరూ ఆలోచించండి. మీరు గుర్తుపెట్టుకొని, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు బాధలు వస్తున్నాయి, నేను ఏడుస్తున్నా, నాకు దుఃఖం వస్తుందంటే మీకంటే 1000 రెట్ల దుఃఖం ప్రహ్లాద్ మహారాజ్ అనుభవిస్తున్నారు. సొంత కన్న తల్లి చేతితోటి విషాన్ని తాగిపిచ్చారు, పాములతో కరివిపిచ్చాడు తండ్రి, అగ్నిగుండంలో చూడంగా పడేపిచ్చాడు తండ్రి, రాక్షసుల్లాగా నరికేపిచ్చేయడానికి ప్రోత్సహించాడు తండ్రి. మన తండ్రులు అలా చేస్తున్నారా? పోనీ మన చుట్టూ ఉన్న వాళ్ళు అలా చేస్తున్నారా? ప్రహ్లాదుడికి వచ్చిన కష్టమా మనకి? కాదు కదా. కాబట్టి ప్రహ్లాదుడికి అంత పెద్ద కష్టం వచ్చిన ప్రతిసారి ఆయన అంటాడు, నరసింహస్వామి ఎక్కడున్నాడయ్యా? ఇట్లా కాదు, ఇంకా ఆయన పట్టుకొని గుంజుకొచ్చి హాల్లో తీసుకొచ్చి పెట్టి, ఎక్కడున్నాడయ్యా నీ దేవుడు? నువ్వు మాయావి, ఎక్కడున్నాడు చూపెట్టగలవా? ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు, ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూడ అందందే గలడు. మీరు ఎక్కడ వెతుకుతారు అక్కడ వెతకండి. ఇందులో ఉన్నాడా? ఈ స్తంభంలో ఉన్నాడా? ఎస్ ఉన్నాడు. పలగొట్టారు, అందులో నుంచి విచిత్రమైన రూపం వచ్చింది. అటు మనిషి కాదు, ఇటు జంతువు కాదు. ఆయన మనిషి చేత చంపబడద్దు అన్నాడు, జంతువు చేత చంపబడద్దు అన్నాడు. అటు ఇటు కాకుండా చంపబడద్దు అని అనలేడు కదా. ఏ ఆయుధం చేత చంపబడద్దు అన్నాడు. ఈ గోళ్ళు ఏమైనా ఆయుధమా? గోళ్ళతోటి చీల్చి పడేశాడు.
భూమి ఆకాశంలో చంపబడద్దు అన్నాడు, భూమి మీద చంపబడద్దు అన్నాడు. ఎక్కడ కూర్చుని చంపాడు? గడప మీద. అటు కాదు ఇటు కాదు. అందుకనే గడపని మనం పూజిస్తాం, గడపని తొక్కద్దు అంటాం. గడపకి మొట్టమొదటిగా దండం చేసుకోవాలి. అందుకే గడపకి పసుపు రాస్తాం, బొట్టు పెడతాం. అదొక రకమైన కారణం. రాత్రి చంపొద్దన్నాడు, పగలు చంపొద్దన్నాడు. ఎప్పుడు చంపాడు? సంధ్యా సమయం. అది పగలు కాదు, రాత్రి కాదు. సో భగవంతుడు తలుచుకుంటే, భగవంతుడు ఒకవేళ నిన్ను రక్షించాలనుకుంటే, కోటి హిరణ్యకశిపులు వచ్చినా, కోటి రావణాసురుడు వచ్చినా కూడా మిమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ భగవంతుడు మిమ్మల్ని శిక్షించాలనుకుంటే, ఎంతమంది వచ్చినా మిమ్మల్ని ఎవ్వడు రక్షించలేదు. గుర్తుపెట్టుకోండి. ఎంతమంది వచ్చినా మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా రక్షించలేదు. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు భగవద్గీతలో ఏమని? దేవాన్ వ్రతాన్ యాంతి దేవాన్, పితృన్ యాంతి పితృవత, భూతాని యాంతి భూతేజ. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే దేవతలను పూజిస్తారో లోకంకి వెళ్ళిపోతారు. అదే నన్ను పూజిస్తే నాతో పాటే ఉంటారు, వైకుంఠంలో ఉంటారు, నాతో ఉంటారు. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, నన్ను పూజిస్తే నాతో ఉంటారు. మీరు చెక్ చేసుకోండి, ఎవరిని పూజిస్తారు? దేవతల్ని పూజిస్తారా? కేవలం ఈ శరీరానికి చిన్న చిన్న వరాలు మాత్రమే ఇస్తారు. శాశ్వతమైన వరం, అనంతమైనటువంటి ఐశ్వర్యం, అనంతమైనటువంటి సౌందర్యం, ఇంకా ఎవరి దగ్గర లేనటువంటి ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంది? విష్ణువు దగ్గర ఉంది. అనంతమైన సౌందర్యం ఎవరి దగ్గర ఉంది? విష్ణువు దగ్గర. అనంతమైన ఖ్యాతి, 6 రకాల లక్షణాలు ఉంటేనే ఆయన్ని భగవంతుడు అంటారని చెప్తారు. సంపూర్ణంగా ఏమి 6 లక్షణాలు? సంపూర్ణమైనటువంటి సౌందర్యం, ఆయనకి మించి ఇంకెవరు అందగారు ఉండరు. ఐశ్వర్యం, ఐశ్వర్యంలో ఆయన కంటే మించి ఐశ్వర్యవంతుడు ఎవరు? కీర్తి, ఆయన కంటే కీర్తి ఎవరికి పెద్దగా ఉండదు. వైరాగ్యం, ఆయన కంటే ఆయన మించి వైరాగ్యవంతుడు ఎవరు లేడు. ఇంకేముంది? సో ఇంకా ఆయనకి మించి అందము ఆయననే గొప్ప, కీర్తి ఆయననే గొప్ప, అవునా? ధనం ఆయననే గొప్ప. సో ఇలా భగవంతుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆయనని మించి ఇంకెవరు ఉండరు. సో అలాంటి భగవంతుడు నరసింహస్వామి అవతారంలో ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చినటువంటి భగవంతుడు మనల్ని వేడుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆపదలో మనకు వస్తారు భగవంతుడు. మనమందరం అనుకుంటున్నాం, మనందరము తేలికపాటిగా చూస్తున్నాము. మనందరినీ అహంకారం అనేటువంటిది 3వ శక్తి. మనం అనుకుంటున్న శరీరం లోపల ఇంకొక శరీరం ఉంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఆ సూక్ష్మ శరీరం 3టితో తయారై ఉంటుంది. ఒకటి మనస్సు, ఒకటి బుద్ధి, ఒకటి అహంకారం. అది భగవంతుడు ముందున్నా కూడా, అది భగవంతుడు స్వయంగా ఉన్నా కూడా నాకేంటి అనేటువంటి గర్వంతో ఉంటారు. వారిని రాక్షసులు అంటారు. అది మన దాంట్లో కూడా ఉన్నారు, మనంలో కూడా ఉన్నారు. మనమే కావచ్చు, నేనే కావచ్చు. భగవంతుడు ఉంటే ఏంటి, ఎవరుంటే ఏంటి? నేను చూడని భగవంతుడా, నేను చేయని పూజల, నేను చేయనటువంటి కార్యాల, నేను తెంపుకురానటువంటి పువ్వుల, నేను అర్పించినటువంటి ఏమో ఏదో ఒకటి చెప్తుంది అహంకారం. ఆ అహంకారం వల్ల ప్రతి యుగంలో చెడు మంచి వేరు చేయబడ్డాయి. మంచిని ఒకవైపు, చెడుని ఒకవైపు చూసి భగవంతుడు వచ్చి చెడుని చంపేసి మంచిని ఉద్ధరించారు సత్యయుగంలో. అదేవిధంగా రాముని యుగంలో, త్రేతాయుగంలో భగవంతుడు వచ్చి రావణాసుని అనేటువంటి చెడుని చంపి దాని తర్వాత వానరం అనేటువంటి ఆ యొక్క ధర్మాన్ని నిలబెట్టారు. ద్వాపర యుగంలో భగవంతుడు కౌరవులు అనేటువంటి చెడ్డవారిని చంపి పాండవులు అనేటువంటి ధర్మాన్ని సుస్థిరం చేశారు. కానీ కలియుగంలో చెప్తున్నారు, భాగవతంలో కలియుగంలో చెప్తున్నారు, ప్రతి మనిషి 2 రూపాలని సంతరించుకున్నాడు. వాడు ధర్మంగా ఉంటాడు, అప్పుడే అధర్మంగా ఉంటాడు. వాడి దాంట్లోని చెడు ఉంది, వాడి దాంట్లోని మంచి ఉంది. అందుకనే భగవంతుని ఎవరిని చంపాలి? ఒకప్పుడు అంటే పోపు, కానీ మంచివారు చెడువారు ఒక వేరే వర్గాలుగా ఉండేవారు. కానీ ఇప్పుడు అదే మనిషిలో మంచి నివసిస్తుంది, అదే మనిషిలో చెడు కూడా నివసిస్తుంది. మరి ఆ మనిషిని ఎలా చంపాలి? కేవలం భక్తి అనేటువంటి బాణంతోనే చంపగలుగుతాం. భక్తి అనేటువంటి ఆయుధంతో మనిషిలో ఉన్నటువంటి చెడుని చంపగలుగుతాం, చెడు లక్షణాలని చంపగలుగుతాం, చెడు ఆలోచనని చంపగలుగుతాం. కేవలం కలియుగంలో ఇది మాత్రమే సాధ్యం తప్ప మనుషుల్ని చంపితే హంతకులవుతాం, మనుషుల్ని చంపితే హత్యకులవుతాం, మనుషుల్ని చంపితే పాపం వస్తుంది. కానీ మనిషి లోపల ఉన్నటువంటి చెడుని చంపడానికి కోసమే
చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణుడు రాధాభావాన్ని తీసుకొని భక్తుని రూపంలో చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా హృదయం శుద్ధి చేసి ఈ హృదయంలో ఉన్నటువంటి చెడు భావాల్ని తీసేయడం. చూడండి, మీ కుండలో చెడు నీరు కొద్దిగా ఉందనుకోండి, మంచి నీళ్ళు పోస్తే ఆ చెడు అంతా చెత్త అంతా పైకి వచ్చి వెళ్ళిపోతుంది. అలానే మీరు ఖచ్చితంగా మీ హృదయంలో ఉన్నటువంటి ఆ మలినాలు, ఆ హృదయంలో ఉన్నటువంటి చెడు భావనలు, మీకున్నటువంటి అదంతా కూడా పోవాలంటే మీరు హరినామాన్ని జపించాలి. భగవంతుని నామం చెప్తూ ఉంటే ఆ లోపటున్నటువంటి ఆ ద్వేషాలన్నీ కూడా, వ్యతిరేక శక్తులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చి మంచి ఏదో ఒక రోజు మంచితోటి హృదయం అంతా నిండిపోతుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క పూజను ఎందుకు చేశామంటే, వచ్చేటువంటి ఉగాది, సో రేపు ఎల్లుండి ఉగాది ఉంది. ఉగాది తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాస్త్రంలో భగవంతుడి యొక్క క్రోధినామ, ప్రతి సంవత్సరానికి ఒక నామం ఉంది. అలానే క్రోధినామ సంవత్సరం అని ఉంది. సో ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనందరికీ క్రోధం ఎక్కువగా ఉంటుందని ఉంది. భౌతిక సమాజంలో క్రోధం ఎక్కువగా ప్రజ్వరిల్లుతూ ఉంటుందని చెప్తున్నారు. సో అదేవిధంగా ఇతరులను చూస్తే మనం ఓర్వలేము, మంచిని చూస్తే చెడు ఎక్కువగా తాండవం చేస్తుంది. అలా తెలియకుండానే మనకి ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాంటి ఆటంకాల నుంచి మనందరం కూడా ఉపశమనం, కొద్దిగా గొప్ప మనకి ప్రొటెక్షన్ కావాలి లేయర్ అనుకుంటే. సో అలాంటి ప్రొటెక్షన్ కోసం ఈరోజు నరసింహస్వామి యొక్క మృత్యుంజయ మంత్రం చేసాం 108 పుష్పాలతోటి. అట్లానే నరసింహ కవచాన్ని కూడా పఠించాం. ఆ నరసింహ కవచంలో మీకు భయం తీసేయండి అని చెప్పి చదివాం. అదేవిధంగా మీ అందరికీ మానసిక రోగాలు ఉంటే తీసేయండి అని చదివాం. అదేవిధంగా కుటుంబం అందరికీ కూడా క్షేమం కల్పించాలని అందులో చదివాం. అదేవిధంగా ఇదే కాకుండా సర్వ మానవాళికి కూడా శాంతి ఉండాలని చెప్పి దాంట్లో చదివాం. కాబట్టి మీరందరూ కూడా భగవంతుని యొక్క కృపకి పార్థులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ప్రతి ఆదివారం ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. మేము ఇక్కడ కేవలము భగవంతుడి యొక్క భక్తిని మీ హృదయంలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒకసారి భగవంతుడి మీ హృదయంలో ఉన్నటువంటి భక్తి మొలకెత్తింది అనుకోండి, ఆటోమేటిక్గా అది చాలా వరకు మీరు భగవంతుడి కథ వింటున్నప్పుడల్లా అది మొలుస్తూనే ఉంటుంది. అది ఎలా అయితే చెట్టు నీడనిస్తూ ఉంటుందో అలానే భగవంతుడి యొక్క భక్తి పెరిగిన తర్వాత ఏ దోషాలు కానీ ఏ ప్రజ్వాలు కానీ మిమ్మల్ని ఎలాంటి తాకిడికి గురి చేయవు. అలానే ఏ కష్టం వచ్చినా కూడా చాలా చిన్నగా వెళ్ళిపోతుంది. శాస్త్రంలో చెప్తున్నారు, ఎవరైతే భగవంతుని యొక్క భక్తి చేస్తున్నారో ఈ యొక్క సంసార సాగరం ఎలా దాటుతారని చెప్తున్నారంటే, ఆవు కాలు ముద్ర ఉంటుంది కదా, ఆవు యొక్క కాలు ముద్ర ఉంటే ఆ కాలు ముద్రలో ఎన్ని నీళ్ళు ఉంటాయి, ఆ కాలముద్రలో ఎన్ని నీళ్లు పడతాయో ఆ కాలముద్రలో ఉన్న నీళ్ళని మనం ఎంత సునాయాసంగా దాటుతాం కదా, చిన్నగా ముద్ర, అందులో నీళ్లు ఎలా దాటుతామో మన సంసారం సాగరం కూడా అలానే దాటుతామని చెప్పి ఉంది భగవంతుడి యొక్క భక్తిని చేస్తే. కాబట్టి అలవాటు లేదు, అలవాటు చేసుకోండి. భగవంతుని నామం అంటే నష్టం ఏం లేదు. చెప్తున్నాను, నష్టప్రాయేష్వ భద్రేషు నిత్యం భాగవత సేవయ. ఎలాంటి నష్టం లేదు. నష్టం లేకపోగా ఏముంది అంటే అభద్రతా భావం మీ హృదయంలో నుంచి తీసివేయబడుతుంది. ఎలాంటి అభద్రతా భావం ఉండదు. నాకు ఎవరు లేరే, నాకు ఏం కవుతుందో, నన్ను ఎవరు రక్షించవలేరే అనేటువంటి భావన మీ హృదయంలో నుంచి పూర్తిగా సంశయం తొలగిపోతుంది ఎప్పుడు భగవంతుని యొక్క నామం పట్టుకున్నప్పుడు. కాబట్టి భగవంతుని నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుని నామం అనడానికి ప్రయత్నం చేయండి. మీకు అనడం రాకపోతే ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారైన రోజులో ఒక్కసారైన హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. మీరు ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా ఆ కృతువులు ఏవి కూడా కలియుగంలో చెల్లవు. మీరు ఏ పురాణాన్ని తెరిచి చూసినా సరే, మీరు ఏ వేదాలను తెరిచి చూసినా సరే అవి కలియుగంకి అనువర్తించవు. కేవలం నామాన్ని జపించితేనే తప్ప మీరు ఎలా అయితే ఇప్పుడు చూడండి, లోపల రోగం ఉంది, దానికి బయట నుంచి మెడిసిన్ వేస్తేనే కదా లోపల రోగం తగ్గుతుంది. అట్లనే ఈ యొక్క మనిషి ఆత్మకి ఉన్నటువంటి ఎన్నో జన్మల నుంచి మనము తెచ్చుకున్న పాపాలన్నిటి కూడా సంతరించుకుపోవాలి. అవన్నీ కరిగిపోవాలంటే కేవలం భగవంతుడి నామం వల్లనే సాధ్యమవుతుంది తప్ప ఇంకా అన్యత కావని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ మళ్ళొకసారి కూడా గుర్తు చేస్తున్నాను. కాబట్టి మనందరం మనస్ఫూర్తిగా భగవంతుడికి శరణం చేస్తూ, భగవంతుడి యొక్క పాదాలని నమస్కారం చేస్తూ, ఆ నరసింహుని యొక్క కృప ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పి, అన్ని విఘ్నాలని కూడా భగవంతుడు మీ నుంచి దూరం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటే, అలానే భగవంతుడి యొక్క భక్తిని మీ అందరి జీవితాల్లో, మీ కుటుంబంలో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం కూడా మంచిగా భగవంతుని నామం చెప్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ.
కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఇప్పుడు చిన్న హారతి ఉంటుంది, కరెక్ట్ మన టైం అయింది. సో ఇక్కడ నరసింహస్వామికి మహాహారతి ఉంటుంది.